ప్రపంచం నలుమూలలకు కూడా విస్తరించిన మన ప్రియమైనటువంటి తెలుగు వారికి క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనం దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక మంచి లక్షణము ధ్యానించిన వింటున్నాము. అదేమిటంటే దేవుడు నీతిమంతుడు. గాడ్ ఈజ్ రైచస్. కీర్తనకారుడు 119, 137 వచనంలో ఇలా సెలవిస్తున్నాడు. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ఈ వచనము దేవుడు నీతిమంతుడు మరియు న్యాయవంతుడు అని మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఈరోజు దేవుడు నీతిమంతుడు అంటే ఏంటి? ఆయన తీర్పులలో ఆయన నీతి ఎలా ప్రతిబింబిస్తుంది మరియు ఈ సత్యం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో కొద్దిసేపు ధ్యానించవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇందులో భాగంగా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదటిది దేవుని నీతి యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. రెండవది దేవుని నీతి తీర్పులు, గాడ్స్ రైచియస్ జడ్జిమెంట్స్. మూడవది దేవుని నీతికి మన ప్రతిస్పందన, అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ రైచియస్నెస్. మొట్టమొదటిగా దేవుని నీతి యొక్క స్వభావము. దేవుని నీతి అనేటటువంటిది ఆయన యొక్క స్వభావంలో అంతర్భాగం ప్రియులారా. ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ హిస్ నేచర్. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. ఆయన నీతిమంతుడు అంటే ఆయన తన అన్ని మార్గాలలో నైతికంగా పరిపూర్ణుడు మరియు న్యాయవంతుడు. హీ ఈజ్ మోరలీ పర్ఫెక్ట్ అండ్ జస్ట్ ఇన్ ఆల్ హిజ్ వేస్. కాబట్టి మనం ఇది గుర్తుంచుకోవాలి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 32:4 వచనంలో ఏమనుందంటే, ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. బైబిల్ గ్రంథం ఎంత తేటగా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఈ వచనం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే దేవుని నీతి ఏకపక్షం కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఆర్బిట్రరీ. ఇది అన్ని విషయాలను కొలవటానికి ఒక ప్రమాణం ప్రియులారా. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ బై విచ్ ఆల్ థింగ్స్ ఆర్ మెజర్డ్. హీ మెయింటైన్స్ హై స్టాండర్డ్స్ ప్రియులారా. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని మనం కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్పుచున్నది ప్రియులారా. దేవుని యొక్క మనము దీన్ని పర్ఫెక్ట్ స్కేల్ తోటి, పరిపూర్ణ త్రాసుతోటి మనం కంపేర్ చేయవచ్చు. ఒక సంపూర్ణమైనటువంటి సమతుల్య త్రాసును ఊహించుకున్నాం ఒకసారి. ఏదైనా ఒకవైపు ఉంచినప్పుడు సమతుల్యతను కాపాడుకోవటానికి అది బరువులో సమానంగా ఉండాలి, ఈక్వల్ బ్యాలెన్స్. దేవుని నీతి విశ్వంలో ఆ పరిపూర్ణ త్రాసుగా పనిచేస్తుంది ప్రియులారా. ఆయన తీర్పులు ఎల్లప్పుడూ న్యాయంగా ఎంతో నీతి నిజాయితీతో ఉంటాయి ప్రియులారా. దే ఆర్ ఫెయిర్ అండ్ జస్ట్. ఏది సమతుల్యతలో లేదని నిర్ధారిస్తుంది. నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. దేవుడు ఆ రీతిగా ప్రియులారా ఖచ్చితంగా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా మనల్ని పరిపాలించేటటువంటి దేవుడు. ఆ రీతిగా మన మీద యాక్షన్స్ తీసుకునేటటువంటి దేవుడు. ఆయన పక్షపాతి కాదు. ఏ విధమైనటువంటి భావోద్వేగాలకు లోనై ఆయన యొక్క జడ్జిమెంట్స్లో డిఫరెన్స్ ఉండదు. ఇహలోక పరంగా అయితే, మనుషులలో అయితే ఇటువంటి పక్షపాతాలు ఉంటాయి. అనేక ఇమోషన్స్కు లోనైనప్పుడు, ప్రెషర్స్కు లోనైనప్పుడు వారి యొక్క డెసిషన్స్ వేరుగా ఉంటాయి. ఒకవేళ డబ్బుకు దాసోహమై వారు తీసుకునే నిర్ణయాల్లో ఒకవేళ డిఫరెంట్గా ఉండవచ్చు. కానీ మన యొక్క దేవుడు అయితే హీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్ అండ్ హీ ఈజ్ ట్రూ రివ్యూలర్. దేవుని తీర్పులు ఎల్లప్పుడూ అప్రైట్గా ఉంటాయి. అంతేకాకుండా అవి నిజంగా ఉంటాయి ప్రియులారా. రెండవదిగా దేవుని నీతి తీర్పులు, గాడ్స్ రైచియస్ జడ్జిమెంట్స్.
ఆయన యొక్క తీర్పులు ప్రియులారా, కీర్తన కర్త మరి దేవుని నీతిని మాత్రమే కాకుండా ఆయన యొక్క తీర్పులు కూడా అంగీకరిస్తున్నాడు ప్రియులారా. ద అప్రైట్నెస్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్స్, దేవుని తీర్పులు ఆయన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ప్రియులారా. ఇట్ రిఫ్లెక్ట్స్ హిస్ క్యారెక్టర్. మరి కీర్తన 9, 7, 8 వచనాల్లో యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. దేవుడు శాశ్వతంగా పరిపాలిస్తాడు ప్రియులారా. హీ రెయిన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మరియు ప్రపంచాన్ని నీతితో తీర్పు తీరుస్తాడని మనం చూస్తున్నాము. హీ విల్ జడ్జ్ ద వరల్డ్ ఇన్ రైచియస్నెస్. ఆయన తీర్పులు సత్యము, ఆయన న్యాయంపై మనము మరియు న్యాయంపై మరి ఆధారపడి ఉంటాయి పిల్లలు. ప్రతి చర్యకు లెక్కలు ఉండేలా చూస్తాయి. ఎవ్రీ యాక్షన్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. మనం వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ డియర్ ఫ్రెండ్స్. ఆయన నమ్మకంగా మరి యథార్థంగా మనల్ని న్యాయం చేస్తాడు. ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నట్లయితే ఈ లోకంలో నా యొక్క కష్టానికి తగినటువంటి ఫలం జరగట్లేదు, తగినటువంటి రివార్డ్ రావట్లేదు, న్యాయం జరగట్లేదు అని చెప్పి ఉన్నట్లయితే యూ నీడ్ టు ఫుల్లీ ట్రస్ట్ గాడ్. మరి న్యాయస్థానంలో చూసినట్టయితే ద కోర్ట్ రూమ్, ఆ న్యాయమూర్తి జడ్జి నిర్ణయం తీసుకునేటానికి మరి ఆ న్యాయస్థానం గదిని ఒకసారి మనం పరిశీలించినట్టయితే నీతిమంతుడైనటువంటి న్యాయమూర్తి సాక్ష్యాలను పరిశీలిస్తాడు ప్రియులారా. హీ ఎగ్జామిన్స్ ద ఎవిడెన్సెస్. రెండు వైపులా వింటాడు. హీ లిజన్స్ టు బోత్ ద పార్టీస్, లిజన్ టు బోత్ సైడ్స్. మరియు చట్టం ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు. మేక్స్ అ డెసిషన్ బేస్డ్ ఆన్ ద లా. మరి ఆ రీతిగా మరి మనం చూస్తాం న్యాయమూర్తులు ఏ రీతిగా మరి న్యాయాన్ని చూస్తారనేటటువంటిది. అదేవిధంగా దేవుని తీర్పులు కూడా సత్యము మరియు న్యాయము గురించి ఆయన పరిపూర్ణ అవగాహనపై ఆధారపడి ఉంటున్నది ప్రియులారా. ఇట్స్ బేస్డ్ ఆన్ హిస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. ఈజ్ ఆల్ నోయింగ్, ఆల్ నాలెడ్జబుల్. మరి ఆయన మనకు అన్నీ కూడా తెలిసినటువంటి వాడిగా మరి మనకు యథార్థంగా మరి న్యాయంగా మనకు తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని చూస్తాడు. హీ సీస్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఆల్సో హీ నోస్ ద మోటివ్స్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్. మనలో ప్రతి చర్య వెనుక ఉన్న ఉద్దేశాలు ఆయన తెలుసుకుంటాడు ప్రియులారా. హీ జడ్జెస్ అస్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్ ప్రియులారా. మరి మూడవదిగా దేవుని నీతికి మన ప్రతిస్పందన. మరి దేవుని నీతిమంతుడిని అర్థం చేసుకోవటం మనల్ని కొన్ని రెస్పాన్సెస్కు దారి తీస్తుంది ప్రియులారా. మరి అదేంటంటే ఆయన న్యాయంపై నమ్మకము. ట్రస్ట్ ఇన్ హిస్ జస్టిస్. వీ నీడ్ టు టోటలీ ట్రస్ట్ ఇన్ హిస్ జస్టిస్ ప్రియులారా. అన్యాయం తరచుగా జరిగేటటువంటి ఈ యొక్క ప్రపంచంలో దేవుని తీర్పులు ఎల్లప్పుడూ సరైనవని తెలుసుకోవటానికి మనకు ఎంతో మరి తెలుసుకోవటం ద్వారా మనకి ఎంతో ఆదరణ వస్తుంది ప్రియులారా. రోమా మరి 12:19 వచనంలో చూస్తే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెబుతున్నాడని వ్రాయబడి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి పగ తీర్చట నా పని. మనం ఎవరిని కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు. గాడ్, లెట్స్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడు చివరికి న్యాయం తెస్తాడని మనం నమ్మవచ్చు. అల్టిమేట్లీ ఒకవేళ తాత్కాలికంగా అవతల వాళ్లకు కొంచెం జయం రావచ్చేమో, కానీ మనం దేవుడిని నమ్మి దేవుని సన్నిధిని విశ్వసించి మరి ఆ రీతిగా ఉన్నప్పుడు వన్ డే వీఆర్ గోయింగ్ టు విన్. వన్ డే గాడ్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ us up, డియర్ ఫ్రెండ్స్. నీతిని అనుసరించండి. మరి బైబిల్ చెప్తుంది పర్స్యూ రైచియస్నెస్. మరి క్రీస్తు అనుచరులుగా మన జీవితాల్లో దేవుని నీతిని ప్రతిబింబించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని అందుకు పిలువబడ్డాం ప్రియులారా. ప్రభువును తెలుసుకున్నటువంటి వారిగా వీఆర్ కాల్డ్ టు పర్స్యూ రైచియస్నెస్, ఆయన యొక్క నీతిని. మత్తయి సువార్త 5:6లో కూడా యేసు ప్రభు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కాబట్టి మనకు
ఆ యొక్క ఆకలి దప్పులు నీతి కొరకు నీతిని వెంబడించాలి. మరి దాని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మనకు ఆ తృప్తి వస్తుంది ప్రియులారా. ఎంతగా మనం దేవుని వైపు చూస్తామో, ఎంతగా ఆయన్ని విశ్వసిస్తామో, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో, అప్పుడు మనలో ఆ యొక్క నీతి అనేటటువంటిది, నీతి స్వభావాలు ఆ రీతిగా జీవించాలన్నటువంటి ఆశలు దేవుడు మనకు కలుగజేస్తాడు ప్రియులారా. దేవుని స్వభావాన్ని గౌరవించే విధంగా జీవించడానికి మరి మనం ప్రయత్నిద్దాం. ఇతరులతో కూడా మన పరస్పర చర్యలలో మరి న్యాయం ఉండేలా చూద్దాం. దయ కలిగి జీవిద్దాము. అంతే వినయంతో మరి మనం బ్రతుకుదాం ప్రియులారా. కాబట్టి మనము మొట్టమొదటిగా చదువుకున్న కీర్తన 119, 137లో ఏమని ఉందంటే, దేవుడు నీతిమంతుడని మరియు ఆయన తీర్పులు యథార్థమైనవి అని చెప్పి మనకు గుర్తు చేస్తుంది ప్రియులారా. ఆయన నీతి మన విశ్వాసానికి పునాది. ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన న్యాయంలో మనకు ఎంతో భరోసానిస్తుంది ప్రియులారా. ఇట్ గివ్స్ అష్యూరెన్స్ ఇన్ హిస్ జస్టిస్. మరియు మనం ఎలా జీవించాలో ఒక మోడల్, ఒక నమూనా మనకిస్తుంది. మోడల్ ఫర్ హౌ వీ షుడ్ లివ్. ఈ లోకంలో నీతి కలిగి జీవించడం అంటే మనం ఆయన ద్వారానే మనం తెలుసుకుంటాము. మనం దేవుని నీతిని ప్రతిబింబించేటప్పుడు మనము ఆయన పరిపూర్ణ తీర్పులను విశ్వసించి ఎల్లప్పుడూ న్యాయంగా మరియు సత్యంగా ఉండే దేవుడిని సేవిస్తున్నామని చెప్పి మనం తెలుసుకొని ఆ రీతిగా మరి నీతిగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రేమ గల ప్రభువా, ఈ దినమందు ప్రభువా, మరి యొక్క ప్రభువా, మీ యొక్క గొప్ప గుణమును తండ్రి తెలుసుకొని ఉంటున్నాము. మీరు నీతిమంతుడు, యథార్థవంతులు ప్రభువా, న్యాయవంతులు నాయన ప్రభువా. మమ్మల్ని తండ్రి న్యాయముతో ప్రభువా, మరి తండ్రి 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 మరి ప్రభువా, నీతి న్యాయములతో తండ్రి ప్రభువా, మీరు తండ్రి రానటువంటి దినాల్లో అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ప్రభువా, మీరు తండ్రి పరిపాలించడై ఉంటున్నారు ప్రభువా. గొప్ప నాయన నమ్మకంగా నమ్మకస్తుల కొరకు మీరు చూస్తున్నారు ప్రభు. నీతితో జీవించేటటువంటి వారి కొరకు జీవిస్తున్నారు. ఆ రీతిగా జీవించడానికి మీరు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని వారు ఎటువంటి ప్రభు మరి తండ్రి ఓ గొప్ప దేవ అన్యాయమునకు లోనైతే ప్రభు, ఓ గొప్ప దేవ తండ్రి నిరుత్సాహంలో నిస్సులో ఉన్నట్టయితే యేసు నామములో పూర్వ వారికి తండ్రి తండ్రి ప్రభ ధైర్యం ఇవ్వండి ప్రభ, కంఫర్ట్ దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభువా. మీ యొక్క నీతి మార్గంలో జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే.